హలో ఎవరివన్, ఐఎమ్ వీణా పుప్పాల. సో నేను మీకు ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు ఎవ్రీ వీక్ మనం 4 వీడియోస్ అయితే రిలీజ్ చేస్తున్నాం. సో ఆ 4 వీడియోస్ ఏముంటాయి అనేది నేను మీకు క్లియర్గా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యాజ్ ద స్కెడ్యూల్డ్, టుడే ఈజ్ మండే, యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు లిసన్ అబౌట్ ద మైండ్ సెట్. ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మైండ్ సెట్. అసలు మైండ్ సెట్ ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎలాంటి పారామీటర్స్ మన మైండ్ సెట్ని ఎఫెక్ట్ చేస్తాయి అనేవి నేను ఒక సిరీస్ వైజ్గా తీసుకుంటాను. సో టు స్టార్ట్ విత్, if you observe, just pause and observe whatever the life you are leading right now, మీకు ఎలాంటి లైఫ్ స్టైల్ ఇప్పుడు ఉంది అనేది కంప్లీట్గా మీ మైండ్ సెట్ మీదే డిపెండ్ అవుతుంది. ఎలా డిపెండ్ అవుతుంది? సో వాట్ ఎవర్ యువర్ మైండ్ సెట్ ఈజ్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద డెసిషన్స్ వాట్ యూ మేక్. మీరు తీసుకునే నిర్ణయాలే మీ డెస్టినీని డిఫైన్ చేస్తాయి. మీరు తీసుకునే డెసిషన్స్ అన్ని కూడా కంప్లీట్గా మీ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇఫ్ యూ థింక్, ఓకే, సో లెట్స్ సే ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు లిసన్ దిస్ పర్టికులర్ వీడియో, యువర్ మైండ్ సెట్ గేవ్ యూ అన్ ఐడియా టు టేక్ ద డెసిషన్ టు లిసన్ దిస్ వీడియో. లేదు ఇంకేదో రీల్స్ చూస్తున్నారు, లేదు ఇఫ్ యు ఆర్ థింకింగ్ టూ మచ్, ఓవర్ థింకింగ్ జోన్లో ఉన్నారు, అన్ప్రొడక్టివ్ జోన్లో ఉన్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు మైండ్ సెట్. సో దెర్ ఈస్ అ థింగ్ కాల్డ్ స్థిత ప్రజ్ఞత ఇన్ భగవద్గీత. స్థిత ప్రజ్ఞత ఏంటంటే, ఇఫ్ యూ కంట్రోల్ యువర్ మైండ్ సెట్, యూ విల్ రీచ్ మోర్ సక్సెస్. ఇఫ్ యువర్ మైండ్ సెట్ ఈస్ కంట్రోలింగ్ యూ, విల్ గో విత్ ద ఫ్లో. సో ఇది ఈజీయా? నేను మీకు చెప్పాను కదా, లైక్ స్థిత ప్రజ్ఞత కాన్సెప్ట్ ఇన్ భగవద్గీత, అండ్ ఆల్సో యూ నీడ్ టు కంట్రోల్ యువర్ మైండ్ అని. ఇది ఈజీ అయితే డెఫినెట్గా కాదండి, బట్ వీ హ్యావ్ ఎనఫ్ థింగ్స్ టు పుల్ బ్యాక్. మనకు సర్కమ్స్టాన్సెస్ ఒకసారి వస్తాయి, మన ఓన్గా మనకే మోటివేషన్ ఉండదు. మనం ఏదో మోటివేట్ అయి చేద్దాం అనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్ వస్తాయి, మనం అవి ఎక్స్పెక్ట్ చేయం. సో కొన్ని డిజాస్టర్ ఫెయిల్యూర్స్ వస్తాయి. ఓకే, సో మనం ఆ మోటివేషన్ ఉంచుకొని మన మైండ్ సెట్ని ప్రాపర్గా టు బీ మోర్ ప్రొడక్టివ్, టు బీ మోర్ యూస్ఫుల్ రిసోర్స్, లైక్ మీకున్న ఏదైతే టైం ఏదైతే ఉందో దాన్ని యూస్ఫుల్గా యూటిలైజ్ చేసుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది, టు బీ వెరీ హానెస్ట్. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్స్ ఇన్ జనరల్ డోంట్ లైక్ టు డూ రొటీన్ థింగ్స్. ఓకే, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే వీఆర్ సో మచ్ ఇంటూ ఓవర్వెల్మ్డ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. మీరు రైట్ నౌ ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేసి యూట్యూబ్లో రీల్స్ చూడడం స్టార్ట్ చేస్తే మీరు 24/7 చూసినా కూడా ఉన్న కంటెంట్ని అయితే కన్జ్యూమ్ చేయలేరు. వీఆర్ ఇంటూ ఓవర్లీ ఇన్ఫర్మేషన్ ఎరా. ఇంతకుముందు మనకి ఇన్ఫర్మేషన్ సరిగా ఉండేది కాదు, ఇప్పుడు ఓవర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఏది కరెక్ట్, ఏది రాంగు, మనకు అందులో ఎంత అవసరం అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. అండ్ ఓవర్ కన్జంప్షన్ ఆఫ్ ది సోషల్ మీడియా ఏమైపోతుందంటే, యూ ఫీల్ సో డ్రైన్డ్ అవుట్. సో మీకు డ్రైన్డ్ అవుట్ అయిపోతే ఏమైపోతుందంటే, ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ ద ఎనర్జీ విచ్ మేక్సింగ్ యూ టు టేక్ ప్రాపర్ డెసిషన్స్. మీ దగ్గర ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది చాలా లిమిటెడ్ సోర్స్ అండి. ఓకే, ఎక్కువ ఉండదు మన దగ్గర. ఆ ఎనర్జీని మనం ప్రాపర్గా ఛానలైజ్ చేసుకుంటేనే మనకి మంచి అవుట్పుట్ వస్తుంది. సో మీరు ఒక 2 అవర్స్ మార్నింగ్ ఒక 2 అవర్స్ ఊరికే అన్వాంటెడ్ రీల్స్ చూడడమో, లేకపోతే గాసిపింగ్ మీదనో, లేకపోతే నెగిటివ్ న్యూస్ చూడడమో ఇలా చేశారనుకోండి, మీ లైఫ్లో మీరు డెసిషన్స్ తీసుకునే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు తీసుకోలేరు, ఆలోచించడానికి మీకు ఎనర్జీ ఉండదు. ఒక లాజికల్ థింకింగ్ కానీ, ఒక అనాలిసిస్ అప్రోచ్ కానీ మీరు చేయలేరు, ఎందుకంటే మీ దగ్గర ఎనర్జీ ఉండదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? బ్లేమింగ్ గేమ్ స్టార్ట్ చేస్తారు. మంత్ అలా తింటే నేను అన్లకి, నేను ఏం చేసినా అవుట్పుట్ రాదు, సో నేను ముందే ఎక్స్పెక్ట్ చేసా ఇలా అవుతుందని. సో యూ విల్ గివ్ ఎక్స్క్యూజెస్ ఆటోమేటిక్లీ. అందరూ ఇది చేయలేరు, వాళ్ళకన్నా నేను బెటర్గా ఉన్నానులే, నిన్నకన్నా ఈరోజు రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఈరోజు అంతా ఎంజాయ్ చేయాలి. సో విల్ గివ్ ఆల్ ద ఎక్స్క్యూజెస్. ట్రస్ట్ మీ అండి, 95% ఆఫ్ పీపుల్ ఇలానే ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకు ఒక అనాలిసిస్ చేయడానికి కానీ, ఒక ప్రొడక్టివ్ వర్క్ చేయడానికి కానీ వాళ్ళ దగ్గర ప్రాపర్ ఎనర్జీ ఉండట్లేదు. ఎందుకు ఎనర్జీ ఉండట్లేదు? మైండ్ సెట్ ఈస్ ఓవర్లీ వెల్మ్ విత్ ద ఇన్ఫర్మేషన్ అండ్ దే ఆర్ నాట్ ప్రాసెసింగ్ ఇట్ క్లియర్లీ. ఎక్కువ వినేస్తే ఏమొస్తుంది? ఇట్ ఈస్ ఎ కయాస్ అండి, కయాస్. సో ఇఫ్ ఐ వాంట్ టు సే క్లియర్లీ, అదొక యూ డోంట్ నో వేర్ యూ వాంట్ టు గో. ఒక పద్మవ్యూహం లాగా అయిపోతుంది మీ బ్రెయిన్లో. సో మోర్ ఇన్ఫర్మేషన్, మోర్ కన్జంప్షన్, యూ ఫీల్ డ్రైన్డ్ అవుట్. సో ఐ రియల్లీ రికమెండ్ షార్ట్స్ వీడియోస్ అయితే అసలు చూడకండి. నేను హైలీ రికమెండ్ చేస్తాను. రీల్స్ కానీ షార్ట్స్ కానీ అసలు చూడకండి.
ఒక టైం లిమిట్ పెట్టుకోండి. మీరు మెయిన్లీ సోషల్ మీడియా చూస్తున్నారు అంటే ఒక టైం లిమిట్ పెట్టుకోండి. ఒక 1 hour per day నో 2 hours per day పెట్టుకోండి. ఓవర్గా ఎనీథింగ్ ఎక్సీడ్స్ కాస్ట్ డిజాస్టర్. సో ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు కట్ డౌన్ కంప్లీట్లీ, బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు మానిటర్ యువర్ స్క్రీన్ టైం అండ్ మానిటర్ వాచ్ యువర్ వాచింగ్. సో ఇది వెరీ ఛాలెంజింగ్ థింగ్ అండి. స్క్రీన్ టైం కట్ చేస్తేనే మనకి మైండ్ సెట్ అనేది ప్రాపర్గా బిల్డ్ అవుతుంది. చాలా కష్టం ఇది. నేను మీకు చెప్తున్నంత ఈజీ అయితే కాదు, చాలా కష్టం. ఎందుకంటే యువర్ బ్రెయిన్ ఈజ్ ఆల్రెడీ హ్యాబిచువేటెడ్ టువర్డ్స్ డోపమైన్ రష్. ఓకే, యూ ఫీల్ ఇన్స్టెంట్లీ గుడ్ అండ్ బ్రెయిన్ థ్రైవ్స్ ఫర్ దట్. ఇంకొంచెం కావాలి, ఇంకొంచెం. దట్స్ వేర్ ద ఎంటైర్ మైండ్ సెట్ గేమ్స్ ప్లేస్ హియర్. సో యాజ్ ఎ మైండ్ కోచ్ ఐ వాంట్ టు టెల్ యూ పీపుల్, ఈ ఎనర్జీని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలన్నా, టు కంట్రోల్ వాచింగ్ అవర్స్ ఆన్ ద స్క్రీన్ టైం, వీటన్నిటికీ కూడా మీకు మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ మైండ్ సెట్ అనేది మనం స్ట్రాంగ్గా లేకపోతే, ఇఫ్ యూఆర్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్, ఇట్ విల్ ఈజీలీ పుల్ యూ అవుట్ టు సీ. ఇట్ విల్ ఈజీలీ పుల్ యూ అవుట్ టు జస్ట్ కట్ డౌన్ ద ప్రొడక్టివిటీ. ఓకే, సో మెయిన్లీ నేను మీకు మీ ప్రొడక్టివిటీ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, ఉన్న దాంట్లో బెటర్ అవుట్పుట్ ఎలా తెచ్చుకోవాలనే దాని మీద నా వీడియోస్ అన్నీ ఉంటాయి. ఇది ఒక లాంచింగ్ వీడియో మైండ్ సెట్ మీద. ఐ హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గానే ఉందని నేను అనుకుంటున్నాను. అండ్ నేను ఇలాంటి ఐ యూస్ టు డూ లెంతీ వీడియోస్ ఆర్ ఎల్స్ ద షార్ట్స్. ఇలా 10 minutes స్పాన్ ఆఫ్ ద వీడియోస్ అనేది నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను. సో మీకు ఈ కంటెంట్ నిజంగా నచ్చినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మీకు ఫర్దర్గా ఎలాంటి టాపిక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా నుంచి అని. సో టు టెల్ అబౌట్ మై సెల్ఫ్, ఐఎమ్ ఏ గ్రాఫాలజిస్ట్ అండ్ మైండ్ కోచ్. ఓకే, mainly all this journey started because of learning graphology, and I do have startups like Multi Arts, V-Growth, and also Self-Heal. 3 startups aithe unnai. So our startups lo will teach different type of art forms. V-Growth like especially it will be my work, na videos kani na classes kani untai relatively graphology and mindset and all the other segment. And Self-Heal is mainly to cater the particular thing what I am speaking right now. Okay, సో మైండ్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, చాలా పారామీటర్స్ ఎఫెక్ట్ అవుతాయండి మనం మైండ్ని మేనేజ్ చేసుకోవడానికి. ఇఫ్ ఐ వాంట్ టు టెల్ ఇన్ ఏ షార్టర్ ఫార్మాట్, మన స్లీప్ ఎఫెక్ట్ చేస్తుంది, మనం తినే ఫుడ్ ఎఫెక్ట్ చేస్తుంది, మనం కన్జ్యూమ్ చేసే ఇన్ఫర్మేషన్ ఎఫెక్ట్ చేస్తుంది, మన సరౌండింగ్ ఉన్న పీపుల్ ఎఫెక్ట్ చేస్తారు. ఇవన్నీ ఉన్నా కూడా ఒక్కొక్కసారి సర్కమ్స్టాన్సెస్ ఎఫెక్ట్ చేస్తాయి మనల్ని. సో ఈ పారామీటర్స్ కాకుండా మన ఓన్ ఇంటర్నల్ మోటివేషన్ కూడా ఉండదు, డ్రాప్ అయిపోతుంది. సో వీటన్నిటి మీద మీరు హోంవర్క్ చేసుకొని గ్రోత్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీరు వర్క్ చేయాలి. ఎనీహౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద కంటెంట్ అండ్ నాలెడ్జ్ ఆన్ దిస్ పర్టికులర్ సెగ్మెంట్. సో మీరు ఆ నాలెడ్జ్ని తీసుకొని డెఫినెట్గా మీ మీద మీరు హోంవర్క్ చేసుకొని గ్రో అవ్వచ్చు. రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు గివ్ మోర్ ఇన్సైట్స్ అండ్ నాలెడ్జబుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మై సైడ్. Have a great day. If you like this video, please do subscribe and share to your friends if you feel useful to them. See you on the next video.